ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप। प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दन पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము 26వ శ్లోకం. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, కొందరు శ్రవణ మరియు ఇతర ఇంద్రియాలను ఇంద్రియ నిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు. మరికొందరు శబ్దాది ఇతర ఇంద్రియ విషయాలను ఇంద్రియాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు. అగ్ని అనేది తనలో సమర్పించబడిన వస్తువుల స్వభావాన్ని మార్చివేస్తుంది. బాహ్యమైన వైదిక కర్మకాండ యజ్ఞంలో భౌతికంగా తనకు సమర్పించబడిన వాటిని అగ్ని భక్షించి వేస్తుంది. అంతర్గత ఆధ్యాత్మిక సాధనలో అగ్ని అనేది సంకేతాత్మకమైనది. ఆత్మనిగ్రహం అనే అగ్ని ఇంద్రియ వాంఛలను దహించి వేస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఉన్న 2 పూర్తి విరుద్ధమైన మార్గాల తేడాలను వివరిస్తున్నాడు. ఒకటి, ఇంద్రియాలను తిరస్కరించడం. ఈ పద్ధతిని హఠయోగ అభ్యాసంలో అనుసరిస్తారు. ఈ రకమైన యజ్ఞంలో అత్యంత ఆవశ్యకమైన శరీర నిర్వహణకు తప్ప మిగతా అన్ని ఇంద్రియాల క్రియలను ఆపివేస్తారు. సంకల్ప బలంతో మనస్సును పూర్తిగా ఇంద్రియాల నుండి వెనక్కి మరల్చి అంతర్ముఖంగా ఉంటారు. దీనికి వ్యతిరేకమైనది భక్తియోగ అభ్యాసం. ఈ 2వ రకమైన యజ్ఞంలో ఇంద్రియాలను ప్రతి పరమాణువులో కనిపించే ఆ సృష్టికర్త యొక్క అద్భుతమైన కీర్తిని ఆరాధించడానికి వాడతారు. ఇంద్రియాలు ఇక భౌతిక సుఖాల ఆనందించడానికి పనిముట్లుగా వాడబడవు. సర్వత్రా భగవంతుని దర్శించడానికి అవి పరిష్కృతం చేయబడతాయి. 7వ అధ్యాయం 8వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అంటాడు, రసోహం అప్సు కౌంతేయ అని. అర్జున, నీటి అందు రుచిని నేనే అని తెలుసుకో. ఈ ప్రకారంగానే భక్తి యోగులు అన్ని ఇంద్రియాల ద్వారా భగవంతుడిని దర్శించడానికి అభ్యాసం చేస్తారు. చూసే, వినే, రుచి చూసే, భావించే, ఆగ్రానించే అన్నిటిలో కూడా ఇటువంటి భక్తి యజ్ఞము హఠయోగ మార్గం కన్నా సులువైనది, పాటించడానికి ఆహ్లాదకరమైనది మరియు ఈ మార్గం నుండి పతనం అవడానికి తక్కువ అవకాశం కలదు. ఒకవేళ ఎవరైనా సైకిల్ తొక్కుతూ ఉన్నప్పుడు ముందుకు వెళ్ళడం ఆగడానికి బ్రేకులు గట్టిగా వేస్తే వారి పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ దీనికి బదులుగా సైకిల్ తొక్కేవాడు తన హ్యాండిల్ని కుడి పక్కకు ఎడమ పక్కకు తిప్పితే సైకిలు సునాయాసంగా ముందుకు వెళ్ళడం ఆగిపోతుంది మరియు
సమతుల్యతతోనే అది కొనసాగుతుంది. 27వ శ్లోకం. సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహతి జ్ఞానదీపితే. కొందరు జ్ఞానముచే ప్రేరణ పొంది తమ ఇంద్రియ క్రియాకలాపాలన్నిటినీ తమ ప్రాణశక్తిని కూడా నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో సమర్పిస్తారు. కొందరు యోగులు విచక్షణ వివేక మార్గాన్ని అనుసరిస్తారు, అంటే జ్ఞానయోగం. దీనిలో వారు జ్ఞాన సహకారంతో ఇంద్రియాలను ప్రాపంచిక వ్యవహారాల నుండి వెనుకకు మరల్చుతారు. హఠయోగులు ఇంద్రియాలను సంకల్ప శక్తితో బలవంతంగా నిగ్రహిస్తే, జ్ఞానయోగులు ఇదే లక్ష్యాన్ని జ్ఞానంతో కూడిన వివేకవంతమైన విచక్షణ అభ్యాసం ద్వారా సాధిస్తారు. ఈ ప్రపంచం యొక్క మిథ్యా స్వభావాన్ని గురించి మరియు తాము ఈ శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారం కన్నా వేరైన అస్తిత్వమని గాఢ ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. ఇంద్రియాలు బాహ్య ప్రపంచం నుండి ఉపసంహరించబడతాయి మరియు మనస్సు ఆత్మయందు ధ్యానంలోనే నిమగ్నం చేయబడుతుంది. ఆత్మ మరియు పరమాత్మ అభేదం అనే ప్రతిపాదనలో ఆత్మజ్ఞానం ఎందే స్థితులై ఉండడమే వారి లక్ష్యం. ఈ ధ్యానంలో సహకరించడానికి వారు తత్వమసి, నేను అది, చాందోగ్య ఉపనిషత్తు 6.8.7లో చెప్పబడిన మహావాక్యం తత్వమసి మరియు అహం బ్రహ్మాస్మి, నేను ఆ పరమాత్మనే, బృహదారణ్యక ఉపనిషత్తు 1.4.10లో చెప్పబడిన అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాలు మొదలైన సూత్రాలను జపిస్తుంటారు. జ్ఞానయోగ అభ్యాసం చాలా కష్టమైన మార్గం. దీనికి చాలా నిష్ఠ మరియు సుశిక్షితమైన బుద్ధి అవసరం. శ్రీమద్ భాగవతం 11వ స్కందం 27వ శ్లోకంలో ఇలా పేర్కొంటుంది: నిర్విన్నానాం జ్ఞానయోగ వైరాగ్య స్థితి యొక్క ఉన్నత దశలో ఉన్నవారికి మాత్రమే జ్ఞానయోగ మార్గంలో విజయం సాధ్యము అంటుంది భాగవతం. 28వ శ్లోకం. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞ యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞాన యజ్ఞాచ్చ యతయ సంశితవ్రత. కొందరు తమ సంపదను యజ్ఞంలా సమర్పిస్తారు, మరికొందరు కఠినమైన నిష్ఠలను యజ్ఞంలా సమర్పిస్తారు. కొందరు 8 అంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు, మరికొందరు కఠినమైన నిష్ఠలను ఆచరిస్తూ వేదశాస్త్రాలను చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవడమే యజ్ఞంలా చేస్తారు. మనుష్యులు తమ తమ స్వభావాలలో, ప్రేరణలో, క్రియాకలాపాలలో, వృత్తులలో, ఆశయాలలో మరియు సంస్కారాలలో పూర్వజన్మల నుండి వచ్చే ప్రవృత్తులు వేర్వేరుగా ఉంటాయి. యజ్ఞాలు అనేవి కొన్ని వందల రకాలుగా ఉంటాయని అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధపరుస్తున్నాడు. అవి భగవంతునికి అర్పించినప్పుడు అంతఃకరణ శుద్ధికి, ఆత్మ ఉద్ధరణకు ఉపయోగపడతాయి. ఈ శ్లోకంలో ఆచరణయోగ్యమైన ఇటువంటి 3 యజ్ఞాల గురించి పేర్కొంటున్నాడు: ద్రవ్యయజ్ఞం, యోగయజ్ఞం, జ్ఞానయజ్ఞం. ద్రవ్యయజ్ఞం కొందరు ధనాన్ని సంపాదించి దాన్ని భగవత్ కార్యాల కోసం దానం చేయడం వైపు మొగ్గు చూపుతారు. వారు అత్యంత క్లిష్టమైన వ్యాపార లావాదేవీలలో నిమగ్నమై ఉన్నా తాము సంపాదించే ధనంతో భగవత్ సేవ చేయాలనే అంతర్గత దృఢ సంకల్పంతో ఉంటారు. ఈ విధంగా వారు తమకు డబ్బు సంపాదించాలనే ఉన్న స్వభావాన్ని భక్తితో భగవత్ అర్పితంగా సమర్పణ చేస్తారు. జాన్ వెస్లీ అనే ఆంగ్ల ప్రబోధకుడు మరియు
మెథడిస్ట్ చర్చి స్థాపకర్త తన అనుయాయులకు సాధ్యమైనంత సంపాదించండి, సాధ్యమైనంత పొదుపు చేయండి, సాధ్యమైనంత దానం ఇవ్వండి, మేక్ ఆల్ యూ క్యాన్, సేవ్ ఆల్ యూ క్యాన్, గివ్ ఆల్ యూ క్యాన్ అని చెప్పేవాడు. యోగయజ్ఞం. భారత తత్వశాస్త్రాల్లో యోగ దర్శనం అనేది 6 మహోన్నత మునులచే వ్రాయబడ్డ 6 తత్వ సిద్ధాంతాలలో ఒకటి. జైమిని మీమాంస దర్శనం రాశాడు. వేదవ్యాసుడు వేదాంత దర్శనం రాశాడు. గౌతముడు న్యాయ దర్శనం రాశాడు. కనాదుడు వైశేషిక దర్శనం రాశాడు. కపిలుడు సాంఖ్య దర్శనం మరియు పతంజలి యోగ దర్శనం రాశారు. పతంజలి యోగ దర్శనంలో ఆధ్యాత్మిక పురోగతి కోసం శారీరక ప్రక్రియలతో మొదలుపెట్టి మనస్సును జయించడం వరకు అష్టాంగ యోగం అనే 8 అంచెల యోగ మార్గం వివరించబడింది. కొంతమంది ఈ మార్గానికి ఆకర్షితులై దీనిని ఒక యజ్ఞంలా ఆచరిస్తారు. కానీ పతంజలి యోగ దర్శనం స్పష్టంగా ఏం చెప్తుందంటే, సమాధి సిద్ధిరీశ్వర ప్రణిధానాత్ 2.45లో చెప్పినట్లు, యోగంలో సంపూర్ణత సిద్ధి సాధించాలంటే నీవు ఖచ్చితంగా భగవంతునికి శరణాగతి చేయాల్సిందే. ఈ అష్టాంగ యోగం వైపు మొగ్గు చూపేవారు భగవంతుడిని ప్రేమించడం నేర్చుకున్నప్పుడు వారి యోగాభ్యాసంను యజ్ఞంగా భక్తి అనే అగ్నిలో సమర్పిస్తారు. జగద్గురు కృపాలుజీ యోగ్ ఇలాంటి యోగ విధానానికి ఒక ఉదాహరణ. దీనిలో అష్టాంగ యోగ యొక్క శారీరక ఆసనాలు భగవద్ యజ్ఞంలా చేయడంతో పాటు భగవన్నామాలను కూడా జపిస్తారు. ఇటువంటి యోగాసనాల భక్తి సమ్మేళనము సాధకుని యొక్క శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక పరిశుద్ధికి దారితీస్తుంది. ఇక జ్ఞానయజ్ఞం. కొంతమంది మనుష్యులు జ్ఞాన సముపార్జన వైపు మొగ్గు చూపుతారు. వేదశాస్త్ర అధ్యయనం చేస్తూ జ్ఞానాన్ని మరియు భగవంతునిపై ప్రేమను పెంపొందించుకోవడానికి ఈ స్వభావం చక్కగా సరిపోతుంది. సా విద్య తన్మతిర్యయ భాగవతం 4వ స్కందం 29-49 శ్లోకంలో భగవంతునిపై భక్తిని పెంపొందించేదే నిజమైన జ్ఞానం. ఈ విధంగా అధ్యయనపరంగా మొగ్గు చూపే సాధకులు జ్ఞానయజ్ఞంలో నిమగ్నమవుతారు. దీనిని భక్తిభావంతో పెనవేసినప్పుడు అది ప్రేమపూర్వక భగవత్ ఐక్యతకు దారితీస్తుంది. 29-30 శ్లోకాలు. అపానే జుహతి ప్రాణం, ప్రాణే పానం తథా పరే, ప్రాణాపాన గతిరుద్వా, ప్రాణాయామ పరాయణ. అపరే నియతాహార, ప్రాణాన్ ప్రాణేషు జుహతి, సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్ష పితకల్మష. మరికొందరు లోనికి వచ్చే శ్వాసయందు బయటికి వెళ్ళే శ్వాసను యజ్ఞంగా సమర్పిస్తారు. వేరొకరు బయటకు వెళ్ళే శ్వాసయందు లోనికి వెళ్ళే శ్వాసను సమర్పిస్తారు. కొందరు ప్రాణశక్తి నియంత్రణలో నిమగ్నమై ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ లోనికి వచ్చే బయటకు వెళ్ళే శ్వాసల నియంత్రణ చేస్తుంటారు. ఇంకా మరికొందరు ఆహారాన్ని తగ్గించి శ్వాసను ప్రాణశక్తిలో యజ్ఞంగా సమర్పిస్తారు. యజ్ఞం తెలిసిన వారంతా ఇటువంటి ప్రక్రియల ద్వారా తమ తమ మలినాల నుండి శుద్ధి చేయబడతారు. కొందరు ప్రాణాయామ అభ్యాసం వైపు ఆకర్షితులవుతారు. ప్రాణాయామం అంటే శ్వాస యొక్క నియంత్రణ అని చెప్పవచ్చు. ఈ ప్రక్రియలో ఈ కిందివి ఉంటాయి: పూరకము, రేచకము, అంతఃకుంభకం, బాహ్యకుంభకం. పూరకం అంటే శ్వాసను ఊపిరితిత్తులలోనికి తీసుకునే ప్రక్రియ. రేచకం అంటే ఊపిరితిత్తులను ఖాళీ చేసే ప్రక్రియ. అంతర కుంభకం అంటే గాలి పీల్చుకున్న తర్వాత ఊపిరి బిగబట్టడం. లోనికి వెళ్ళే శ్వాసలో బయటకు వచ్చే శ్వాస ఈ నిలుపుదల సమయంలో తాత్కాలికంగా నిరోధించబడుతుంది.
ఇక బాహ్య కుంభకం అంటే ఊపిరి విడిచిపెట్టిన తర్వాత ఊపిరితిత్తులను ఖాళీగా ఉంచడం. బయటకు వెళ్ళే శ్వాసలో లోనికి వచ్చే శ్వాస ఈ నిలుపుదల సమయంలో తాత్కాలికంగా నిరోధించబడుతుంది. ఈ రెండు కుంభకాలు క్లిష్టమైన ప్రక్రియలు కాబట్టి బాగా తెలిసిన గురువుల పర్యవేక్షణలోనే వీటిని అభ్యాసం చేయాలి, లేదా అవి హాని చేయవచ్చు. ప్రాణాయామం వైపు మొగ్గు చూపే యోగులు ఇంద్రియాలను నియంత్రించడానికి, మనస్సును కేంద్రీకరించడానికి ఈ యొక్క శ్వాస నియంత్రణ ప్రక్రియను ఉపయోగిస్తారు. ఆ తర్వాత వారి యొక్క నియంత్రించబడిన మనస్సును యజ్ఞపూర్వకంగా భగవంతునికి సమర్పిస్తారు. ప్రాణం అంటే నిజానికి శ్వాస కాదు, చేతన వస్తువులన్నిటిలో శ్వాసయందు వ్యాపించి ఉన్న సూక్ష్మమైన జీవశక్తి అది. వైదిక శాస్త్రాలు శరీరంలో 5 రకాల ప్రాణాల గురించి చెప్తాయి. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదానాలు. ఇవి శారీరక ప్రక్రియలను నియంత్రించడానికి పనిచేస్తాయి. వీటిలో సమానం అనేది జీర్ణ వ్యవస్థను నడిపిస్తుంది. కొందరు ఉపవాసం వైపు మొగ్గు చూపుతారు. తీసుకునే ఆహారం మనిషి యొక్క ప్రవర్తన మరియు నడవడిక మీద ప్రభావం చూపుతుందని తెలిసి వారు ఆహారాన్ని తీసుకోవడాన్ని నియంత్రిస్తారు. ఈ విధమైన ఉపవాసం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియగా భారతదేశంలో అనాదిగా ప్రాచుర్యంలో ఉంది. ఇది కూడా ఒక యజ్ఞ రూపంగా ఇక్కడ పేర్కొనబడింది. ఆహారం తగ్గించినప్పుడు ఇంద్రియాలు నీరసించిపోతాయి. దీనితో జీర్ణ వ్యవస్థను నడిపే సమానము తనను తానే నిర్వీర్యం చేసుకోవడం జరుగుతుంది. కొందరు చేసే యజ్ఞం ఈ విధంగా ఉంటుంది. జనులు ఈ విధమైన ఎన్నో రకాల నిష్టలను పరిశుద్ధత, పవిత్రత కోసం చేస్తుంటారు. మనో ఇంద్రియాల వాంఛలను తీర్చాలనే కోరికలే అంతఃకరణ మాలిన్యానికి దారితీస్తాయి. భౌతిక వస్తువుల సుఖాన్ని కోరే మనో ఇంద్రియాల యొక్క సహజ స్వభావాన్ని నియంత్రించడమే ఈ అన్ని వ్రతాల నిష్టల ప్రధాన ప్రయోజనం. ఎప్పుడైతే ఈ నిష్టలన్నీ భగవద్ అర్పితంగా చేయబడతాయో వాటి ఫలితంగా అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అంతఃకరణ అంటే మనోబుద్ధులతో కూడిన అంతర్గత వ్యవస్థ.